వంటి విషయం పైన కల్తీ జరిగిందని అప్పట్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని స్వయంగా చెప్పారు, ప్రకటించారు. ఆ తర్వాత దీనిపైన మొత్తం ఎపిసోడ్ అంతా బయటకు వచ్చింది, ఎంక్వైరీ అంతా నడిచింది. అయితే అప్పట్లో చెప్పినటువంటి లేదా కల్తీ సంబంధించినటువంటి వ్యవహారాన్ని చెప్పి మమ్మల్ని ఏదో తప్పుబట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఫైనల్గా సిట్టు ఇటీవలే ఏసీబీ కోర్టు, నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ కూడా ఫైనల్గా దాఖలు చేసింది. ఇది దాఖలైన తర్వాత దీంట్లో ఇంచుమించుగా కొంతమంది టీటీడీ ఉద్యోగులు 10 మందికి పైగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం, ఇంకా దాదాపు మొత్తం 30 మందికి పైగా దీంట్లో వారి యొక్క పాత్ర ఏంటి, వారు ఏం చేశారు, వారి వ్యవహారం ఏంటి, కల్తీకి సంబంధించినటువంటి నెయ్య ఎపిసోడ్లో బోలేబాబా సంబంధించినటువంటి పాత్ర ఏంటి, ఆ డైరెక్టర్లు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, లేదా అప్పన్న విషయం ఏంటి, ఇట్లా అనేక అంశాలను కూడా దాంట్లో పొందుపరిచినట్లుగా సమాచారం. అయితే అది పూర్తిగా బయటకు రావాల్సి ఉంది, ఏం జరిగింది ఏంటి అనేది. ఈలోపే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి బ్యాచ్ అసలు అప్పట్లో కల్తీ నెయ్యి అని చెప్పి గగ్గోలు చేశారు. ఇప్పుడేమో అసలు దాన్ని ఎక్కడా జరిగింది, ఏం జరిగింది, కల్తీ ఏంటి అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేకపోయారని చెప్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అయితే భక్తులు టీటీడీ సంబంధించి ఈ నెయ్య ప్రచారానికి, నెయ్య కల్తీ సంబంధించినటువంటి ఎపిసోడ్లో లేకపోతే ఇంకోటి జరిగిందా అనేది భక్తులకు తెలియదు. శ్రీవారి ప్రసాదం గతంలో ఉన్న విధంగా లేదు, టేస్ట్ తప్పింది అనేటువంటి అంశంపైనే అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, టీటీడీ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూటమి సర్కార్ వచ్చిన తర్వాత దీనిపైన విచారణ సాగితే ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు అది పరిస్థితి. అయితే దీంట్లో కల్తీ సంబంధించిన విషయం, లేకపోతే దీనికి సంబంధించినటువంటి టెండర్ తీసుకున్నటువంటి వ్యక్తులు, లేదా దాన్ని సబ్ కాంట్రాక్టర్ లాగా ఇచ్చి నెయ్యి తెప్పించింది, లేదా నెయ్యి సప్లై చేసినటువంటి వారికి పాల సేకరణ ఎంత, లేదా వాళ్ళ పాలు సేకరించినటువంటి దాంట్లో నుంచే నెయ్యి తయారు చేశారా, లేకపోతే ఇతరత్ర కెమికల్స్ వాడారా అనేటువంటి అనేక అంశాలు సిబిఐతో కూడినటువంటి సిట్టు తేల్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా సుబ్బారెడ్డి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే దాని మీద నమ్మకం లేదు, లేదా వాళ్ళు రాజకీయంగా ఏకపక్షంగా చేస్తారనేటువంటి దాంతో తర్వాత జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు దీనిపైన కూడా ఇంత ప్రచారం జరుగుతుంటే కూటమి సర్కార్ దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్ కల్పించే విధంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇవాళ క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చకు వచ్చింది. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తుంది. అసలు క్యాబినెట్లో ఏం జరిగింది, ఈ ఎపిసోడ్లో కల్తీ నెయ్యి సంబంధించినటువంటి అంశం పైన ఛార్జ్షీటు, అసలు ఏం పరిణామాలు జరిగాయి, ఆ నివేదిక బహిర్గతం చేస్తే ఎవరి పాత్ర ఏంటనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి